అన్నా అంతర్వేది వచ్చామండి స్నానం చేయడానికి. భక్తులతో పోలీసు హెచ్చరిక. పార్కిస్తాన్ని ఎవరో లోపలికి వెళ్ళరాదు. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక బ్యూటిఫుల్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు ఏంటంటే ఆ వ్లాగు ఏమీ లేదండి, అంతర్వేది అందాలన్నీ మీ అందరితో షేర్ చూపించాలనుకుంటున్నాను మీ అందరికీ. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మీకు తెలుసా, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అది అక్కడ మనకి తిరణాలు చేస్తారు అన్న విషయం తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తిరణాలు అయితే చాలా చాలా బాగుంటాయి. మనకి భీష్మ ఏకాదశి నుంచి మాఘ పౌర్ణమి వరకు అయితే చేస్తారు. చాలా చాలా బాగా చేస్తారండి అక్కడ అంతర్వేది ఉత్సవాలు అయితే. కళ్యాణం చేస్తారు, స్వామివారికి కళ్యాణం ముందు రోజు, ఏకాదశి ముందు రోజు అయితే. మనకి అదృష్టం ఉంటే కానీ స్వామివారి కళ్యాణం చూడలేమేమో. నేనైతే ఇప్పటికి వచ్చి ఒకసారి కూడా చూడలేదు. మీలో ఎవరైనా చూసారా? చూస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా కళ్యాణం అయితే ముందు రోజే చేసేస్తారు, చాలా బాగా జరుగుతుంది. అండ్ అలాగే స్వామివారి దర్శనం అయితే చాలా బాగుంటుంది. నేను స్వామివారి దర్శనానికి అయితే చాలాసార్లు అయితే వెళ్ళాను, కానీ కళ్యాణం అయితే చూడలేదు ఒకసారి కూడా. భగవంతుని అనుగ్రహిస్తే ఎప్పటికైనా నేను కూడా వెళ్ళి చూడాలనే అనుకుంటున్నాను. ఇంకా సముద్ర స్నానం అంటారా, చాలా బాగుంటుంది కదా. సో చూసేసేంటి సముద్ర స్నానం, గోదావరిలో పంటెక్కి అలా ప్రయాణం చేస్తూ అంతర్వేది అయితే చూసేద్దాము. మరి ఇప్పుడైతే ఈ వ్లాగ్ మీలో ఎంతమందికి నచ్చిందా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చూసేసేయండి మరి అంతర్వేది అందాలు. బాబు ఆ పార్కింగ్ లోపలికి వెళ్ళాలమ్మా, వెనక రావాలి కుర్రోళ్ళు. పోలీసు అయిపోతుంది కదా. అన్నా అంతర్వేది వచ్చామండి స్నానం చేయడానికి. భక్తులతో పోలీసు హెచ్చరిక. పార్కిస్తాన్ని ఎవరో లోపలికి వెళ్ళరాదు. మీ వస్తువులు మీ బ్యాంకులో జాగ్రత్తగా ఉంచుకోవాలి.